రైట్, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఇనిషియలీ మై బెస్ట్ విషెస్ టు కళా జాగృతి టీమ్ ఫ్రమ్ కడప. మైకా ఓకే ఓకే రైట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్యాక్షన్ గురించి దాని నుంచి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటుంది అని గురించి కూడా మంచి డ్రామా చేశారు. ఇది ప్రొద్దుటూరులో ఇది సెకండ్ ఇది కదా. దీని ముందు వన్ టౌన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మనకు చెన్నమరాజుపల్లిలో ఒక ముఖ్య విషయం ఏమంటే ఇప్పుడు వరకు లాస్ట్ 10 years వరకు ఫ్యాక్షనిజం అట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 15 years అయింది, ఏం ఇష్యూస్ రాలేదు. మనం ఇప్పుడైనా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు పాత ఫ్యాక్షన్ లీడర్స్తో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. ఆల్రెడీ అందరూ మనకు ఇది డెవలప్మెంట్ కావాలి, గ్రోత్ కావాలి, పబ్లిక్ ఇష్యూస్ గురించే అందరూ కూడా ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అట్లనే మనం కంటిన్యూ చేయాలి. సో మై బెస్ట్ విషెస్ టు కళా జాగృతి టీమ్ అగైన్. సో we look forward to next other events as well. Okay. వేదిక పైన ఏఎస్పీ సార్ యుగు కృష్ణ సార్కు, అలాగే కళాజాత బృందానికి, ఫ్యాక్షన్ జోన్ సిఐ గారికి, ఇక్కడికి వచ్చేసిన చెన్నమరాజుపల్లి ప్రజలకు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున వందనములు. ముఖ్యంగా ఈరోజు సారు ఏఎస్పీ సార్ ఇక్కడికి వచ్చి మీ గ్రామానికి వచ్చి, అంటే మీ గ్రామంలో, ఎందుకంటే మీ గ్రామ చరిత్ర చూస్తే ఫ్యాక్షన్ చరిత్ర బి కేటగిరీ ఫ్యాక్షన్లో ఉంది. బి కేటగిరీ ఫ్యాక్షన్ కూడా పోయి డి కేటగిరీకి రావాలని కోరుకుంటున్నాము. దానికి కారణం ఏంటంటే గతంలో చాలా మర్డర్స్ జరిగాయి. దాదాపు 13 to 15 దాకా మర్డర్స్ జరిగినాయి. అవునా? 13 మర్డర్స్ జరిగినాయి ఊళ్ళో. అంటే 13 మంది చనిపోవడం జరిగింది. చాలామంది గాయాల పాలైపోయి చాలామంది జీవితాలు కోల్పోవడం జరిగింది. అంటే గతంలో ఉన్న పరిస్థితులు పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు మేలు. 2011 నుండి కూడా ఫ్యాక్షన్ లేదు ఈ గ్రామంలో. అందరూ దాదాపు కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రము కొద్దిగా గ్రామంలో టెన్షన్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పొలిటికల్లో అటువైపు ఒక పార్టీ, ఇటువైపు ఒక పార్టీ ఉండడమే దానికి కారణము. ఏదైనా కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జమ్మలవాడ అనేది పెద్ద ఫ్యాక్షన్, పులివెందులు అనేది పెద్ద ఫ్యాక్షన్, కమలాపురం కూడా పెద్ద ఫ్యాక్షనే. ఆల్మోస్ట్ మన పొద్దుటూరు కూడా దాదాపు ఫ్యాక్షన్ ఉండేది. పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా, అంటే పరిటాల రవి వర్సెస్ సంథింగ్ వేరే అదర్ పార్టీ, అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, ఎక్కడ కూడా ఫ్యాక్షన్ డార్మెంట్ అయితే, అంటే తగ్గిపోయింది పూర్తిగా. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్యాక్షన్ కాదు, మనకు కావాల్సింది కుటుంబ ఎదుగుదల, గ్రామం ప్రశాంతంగా ఉండడము, పిల్లలను బాగా చదివించుకోవడము, పిల్లలకు అవసరమైతే జాబ్స్ తెచ్చుకోవడము, దాని మీద దృష్టి పెట్టండి. కానీ మీరు చిన్న చిన్న వాటికి గొడవలు చేసుకుని, చిన్న చిన్న వాటికి కొట్టుకోవడము, మర్డర్స్ చేసుకోవడము, దాడులు చేసుకోవడం ఇది మంచిది కాదు. ఎందుకంటే అవి మీ జీవితాలు నాశనం చేస్తాయి. కేసెస్ అనేటివి ఇప్పుడు గతంలో లాగా కాదు. ఒక కేసు నమోదైతే మీ ఆధార్ కార్డు అప్లోడ్ అవుతుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ కొడితే మీ మీద ఎన్ని కేసులు ఉండేది మొత్తం అని రావడం జరుగుతుంది. అలాగే మీరు పిల్లలు ఎవరైనా బాగా చదువుకొని మంచి మంచి జాబ్స్, ఒకవేళ ఐపీఎస్ కూడా కావచ్చు, ఐఏఎస్ కూడా కావచ్చు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి మంచి జాబ్స్ పోవచ్చు, లేదా గ్రూప్ 1 డిఎస్పీ ర్యాంక్ కానీ ఇంకా మంచి మంచి ర్యాంకులు జాబ్స్ పొందడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఇంటర్వ్యూలు వస్తే పిల్లలకు తండ్రి ఫ్యాక్షనిస్ట్, తండ్రి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, తండ్రి రౌడీ షీటర్ అంటే కనుక పిల్లలకు కూడా ఎఫెక్ట్ కొడుతుంది. అందువల్ల దయచేసి పెద్ద పెద్ద వాళ్ళే ఫ్యాక్షనిస్ట్లో వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళ కుటుంబము, వాళ్ళ లైఫ్ గురించి, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మాత్రము ఇంకా మీరు ఫ్యాక్షన్ వైపు ఆలోచించి ప్రిస్టేజ్ అని చెప్పి, లేకపోతే మా పార్టీ ఇది, లేకపోతే ఇంకో పార్టీ ఇది అని చెప్పి, ఎవరు వాళ్ళైతే బాగుంటారు లీడర్లు, కానీ మీరు కొట్టుకొని మీరు ఇబ్బంది పడతారు. అందులో మనకు స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చిన్న చిన్న వాటికి కంప్లైంట్ చేసుకోవడము, గొడవలు చేసుకోవడం లాస్ట్ టైం చూసాము. ఇక్కడ ఇక గణేష్ ఫెస్టివల్ టైంలో మా ట్రాక్టర్ ముందు పోవాలంటే మా ట్రాక్టర్ ముందు పోవాలా. నేను అప్పుడే కొత్తగా వచ్చాను. ఇక్కడ నిమజ్జనానికి పోయే టైంలో ఊరేగింపు చేసుకునే దానికి ఒకరికొకరు పోటీ పడుతున్నారు. దానికి కాదు కొట్లాడాల్సింది. మీరు ఎదుగుదలలో, అంటే మంచి ఇల్లు కట్టుకోవాలా, పిల్లలను బాగా చదివించుకోవాలా, పిల్లలకు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలా, మంచి ఇంట్లో ఏసీ పెట్టుకోండి, లేకపోతే కారు తీసుకోండి,
ఇట్లా వాటి మీద మీరు పోటీ పడాలి కానీ ఇట్లా ప్రిస్టేజ్ పనికిమాల చిన్న చిన్న ఇష్యూస్కు ఏదో స్థలం తకరారు గురించి పొలం దగ్గర గట్టు తకరారు గురించి కొట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా తప్పు. అట్లాంటివన్నీ చేసుకోవద్దండి. ఏదంటే పోలీస్ స్టేషన్కి రాండి, కంప్లైంట్ ఇవ్వండి, లేదా కోర్టుకు పోండి సివిల్ మ్యాటర్ అయితే. అంతేగాని ఆవేశపడి క్షణికావేశంలో కొట్టుకోవడం నరుక్కోవడం చేసుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ సారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా గ్రామ ప్రశాంతతకు అందరూ కూడా బోత్ పార్టీస్ ఉన్నారు ఇక్కడ, బోత్ పార్టీస్ గ్రామ ప్రశాంతతకు సహకరించాలని చెప్పి వచ్చే ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. వచ్చి గోవింద్ రెడ్డి మీకు తెలిసే ఉంటుంది, గౌరవనీయ పొద్దుటూరు ఏఎస్పీ సార్ గారికి, రూరల్ సిఐ సార్ గారికి, రూరల్ ఎస్ఐ, ఇక్కడ వచ్చేసిన కళా జాగృతి బృందానికి మరియు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఫ్యాక్షన్ విలేజ్ కూడా మేము కూడా చాలాసార్లు కలుస్తూనే ఉంటాం, కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాము. మీరు కూడా విలేజ్లో చాలామంది కుటీర పరిశ్రమలు ఈ మంచాలు కూడా మంచి పని చేస్తున్నారు. గలాటలు మాత్రం చేసుకోకుండా ఎవరు వృత్తిలో వ్యవసాయము ఇతర పనుల్లో నిమగ్నమై పని చేసుకోవాలి తప్ప ఇట్లాంటి సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యాక్షన్కు దూరం ఉండాలని. ఇంతకుముందు మనకు 2002 కన్నా ముందర చాలా రాయలసీమలో చాలా ఫ్యాక్షన్ ఉండేది. ప్రతి ఊర్లో మ్యాక్సిమం ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో ఫ్యాక్షన్ ఉండేది. 2002 తర్వాత మన రాయలసీమ ఫ్యాక్షన్ తగ్గుకుండా వచ్చి పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అయితేనే మనకు ఉపాధి కల్పించినాడు కాబట్టి మనం ఫ్యాక్షన్కు దూరం అయితేనే ఇట్లా పరిశ్రమలు అభివృద్ధి చెందడం కానీ, ఇట్లా పిల్లలు చదువుకోవడం కానీ, మన పిల్లలు చదువుకుంటేనే మన ఊరు బాగుంటుంది. ఏదైనా ఒక విలేజ్లో ఊర్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నాక ఊరు చాలా డెవలప్గా ఉంటుంది. మంచిగా ఏంటంటే వాళ్ళ ఊర్లో గలాటలు ఉండవు. మంచిగా పులివెందుల ఒక ఊర్లో ఒక మండలం దాదాపు ఒక ఊర్లో 380 మంది సాఫ్ట్వేర్లు ఉన్నారు. అంటే ఎంప్లాయీస్ అంత ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్లే. ఆ ఊర్లో మొన్న బై ఎలక్షన్ అయినప్పుడు కూడా అంత పీస్ఫుల్గా ఉంది. అంతా ఏమంటే ఆ ఊర్లో అంతా మేము ఊర్లో ఆల్మోస్ట్ 780 ఓట్లు ఉంటే 300 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ ఊర్లో ఎవరు మాత్రం ఎలక్షన్లకు వచ్చి పోతుంటారు తప్ప ప్రశాంతమైన జీవనం పొందుతున్నారు. ఏంటంటే ఊరు వాళ్ళంతా చదువుకొని మంచిగా ఎంప్లాయీస్ ఇట్లా బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో స్థిరపడినారు కాబట్టి ఊరు కూడా ప్రశాంతంగా ఉంది. మీ ఊరు కూడా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది. ఇట్లే కొనసాగాలని, రాబోయే ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.